నమస్తే, నేను ప్రశాంత్. భారత్కి యాపిల్ కంపెనీ నుండి ఎలాంటి ట్రాన్స్పోర్ట్లు వెళ్ళొద్దు, ఇక నుండి యాపిల్ కంపెనీ భారత్లో కనిపించొద్దు అంటూ ట్రంప్ గారైతే యాపిల్ కంపెనీతో మాట్లాడడం జరిగిందంటూ ఇలా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, యాపిల్ కంపెనీ నుండి ఎలాంటి ఇంకా దిగుమతులు కానివ్వండి, ఎలాంటి ట్రాన్స్పోర్ట్లు కానివ్వండి, ఇది భారత్కి వెళ్ళొద్దు అన్నట్లు ట్రంప్ యాపిల్ కంపెనీతో మాట్లాడినట్టు కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు నిజానికి ఏం జరిగింది? రీసెంట్గా మనకి పెహల్గాం ఘటన జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్తో ప్రపంచ దేశాలకి దట్ ఈజ్ ఇండియా అని ఒక్కసారి ఒక చిన్న సంకేతం ఇచ్చారు. ఎందుకేవో ఇచ్చారు? ఎంతవరకు జరిగిన అన్ని ఘటనలకు కూడా క్యాండిల్ ర్యాలీ, మౌనంగా ప్రదర్శన, జాతీయ జెండా పట్టుకొని ఊరంతా తిరగడం, జాతీయ సమైక్యత, అప్పుడు అన్ని మతాల వారు కూడా కలిసిపోయి తిరగడం. దీనివల్ల లాభం ఏంటి? వాడు చూసి హ్యాపీ ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి అలా చేయలే. ఎవడైతే సింధూరాన్ని తుడిపాడో ఆ నవవధూది 24 అవర్స్లో ఆడిని తుక్కురేగొట్టారు. అది కాకుండా ఆడితో పాటు మరొక 100 మందిని లేపేశారు. 9 స్థావరాలను గెలిచేశారు. పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేసేసారు. కుదేలైపోయింది. మరోవైపు బలూచిస్తాన్ కూడా మోదీ గారి ఫోటోలు, భారతదేశ జెండాలు పట్టుకొని వాళ్ళు పండగలు చేసుకుంటున్నారు. చూసారా దెబ్బ? అది కదా వాడు మళ్ళీ అలాగే చెయ్యాలండి. అసలు ఇప్పుడు ఇజ్రాయెల్ వారు హమాస్ మీద కొడుతుంటే వాళ్ళు ఇంకా అయ్యో మమ్మల్ని కాపాడండి కాపాడండి అని చెప్పి ఐక్యరాజ్యం ముందు మొరపెట్టు. మరి నువ్వు దాడి చేసినప్పుడు నీకు గుర్తు రాలేదా? అది ఇజ్రాయెల్ వారి ఎఫెక్ట్. అలాగా ఇప్పుడు భారతదేశం కూడా ఆ ఎఫెక్ట్ కొడుతుంటే ఇవన్నీ జరిగాయి. అయితే వాడు మనల్ని అడ్డుకోవడానికి అమెరికా వాడి దగ్గర ఉన్న మిసైల్స్ కొన్ని మన మీద ప్రయోగించి చూశాడు. M16 ఏవో అవి కూడా మన వాళ్ళు తుక్కురేగ కొట్టేశారంట మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో, S400 వాటితో. సో ఇప్పుడు ఏమైంది? ప్రపంచ మార్కెట్లో అమెరికా తోపు, అమెరికా వాడి ప్రొడక్టే తోపు అనుకున్న నేపథ్యంలో వాడి ప్రొడక్ట్ మన ఆపరేషన్ సింధూలో చిన్నాభిన్నం అయిపోతే వాడి మార్కెట్ ఎవరే? చైనా వాడు ప్రొడక్ట్ అంటే ఎలాగో గ్యారెంటీ లేదు. ఎవడు నమ్మడు, ఎవడు కొండ, ఒక పాకిస్తాన్ కొంటాడు. సరే, ఈ అమెరికా ప్రొడక్ట్ కూడా నాణ్యత లేదా? పాకిస్తాన్ వాడడం చేత కాలేదా? లేదా అమెరికా వాడు ప్రొడక్టే మంచిది కాదా అనే డౌట్ వచ్చింది. వస్తే ఇప్పుడు ఏమైంది? ఈ ప్రపంచ దేశాలన్నిటికీ అమెరికా వాడు ప్రొడక్ట్ డమ్మీ అని తెలిసిపోయింది కదా. అందుకే పెద్ద పోటుగాడు లాగా నేను ఎదురు దేశాలతో మాట్లాడాను, వాళ్ళు సీజ్ ఫైర్ ప్రకటిస్తారని చెప్పాడు ట్రంప్. ఆడే అమాయకుడేం కాదు. మన ఇద్దరి మధ్యన ఆడేవాడు దూరడానికి అంటే ఆడి ప్రొడక్ట్ ఎక్కడ బ్యాడ్ అయిపోద్దు, వాడికి తగ్గిపోద్ది వాడి రేటు అనుకొని డైలాగ్ కొట్టాడు. మన వాళ్ళు ఆయన పట్టించుకోలే. మళ్ళీ దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ దుబాయ్ రాజుగారితో కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు కూడా మళ్ళీ ఇదే స్టేట్మెంట్, నేను ఇండియాకి చెప్పానని. మన వాళ్ళు ఆయన అసలు నువ్వు మధ్యలో నువ్వెవడోరా అన్నట్టు అసలు పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే అమెరికాలో భయంకరమైన అప్పులు ఉన్నాయి. అదే చాలామంది తెలియదు. అమెరికా అగ్రరాజ్యం, నెంబర్ 1 కంట్రీ, ప్రపంచ పెద్దన్న అని రాస్తుంటాడు పేపర్లో కానీ టీవీలో. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రపంచ పెద్దన్న అంటే అమెరికా అని. సో అట్లాంటి పెద్ద అంత వెల్ డెవలప్డ్ కంట్రీ మనదా. ఇట్ హ్యాస్ బీన్ డెవలపింగ్. మనది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, వాడిది అభివృద్ధి చెందిన దేశం అని చెప్తారు. మరి అంత అభివృద్ధి చెందిన అన్ని లక్షల కోట్లు అప్పు ఏంటబ్బాడికి? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ టారిఫ్లు, సుంకాలు, తోటకూర వేస్తున్నాడు. వేసినప్పుడు ఏం చేశాడు? చైనా వాడి మీద కూడా వేస్తే ఆడేం తగ్గట్లే. నాకు మ్యాన్ పవర్ ఉంది, నా దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, నేను తలదన్నేదాన్ని. నువ్వు ఆండ్రాయిడ్ దించి సేమ్ ఆండ్రాయిడ్ దించుతున్నాడు, నువ్వు యాపిల్ దించితే సేమ్ యాపిల్ దించేస్తున్నాడు విత్ ఇన్ సెకండ్స్లో. ఆల్రెడీ ఆడదో ఒక యాపిల్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది చైనాలో. సో ఎప్పుడైతే మొన్న టారిఫ్లు ఒకడికొకడు రెచ్చిపోయి, ముందు అమెరికా వాడు 54 అన్నాడు, వాడు 70 అన్నాడు చైనా వాడు, వీడు మళ్ళీ 106 అన్నాడు, వాడు 120 అన్నాడు. ఇంకా అలా 230 ఎందుకో వెళ్ళిపోయాయి. వస్తువు ₹100 అయితే ట్యాక్స్ ₹230. అట్లా కొట్టుకుని మొన్న మళ్ళీ కలిసి బాయ్ ఎందుకులే అనుకొని చెప్పి కాంప్రమైజ్కి వచ్చి మళ్ళీ దిగారు. 60కో 70కో దిగారు ఇద్దరు కలిసి. సో అలా ఎక్కువ అయిపోతుంది. ఇండియాకి మనకి ఇబ్బందులు లేవు కాబట్టి ఇండియాలో పెడితే బాగుంటుంది. అంటే ఒకవైపు ఇండియా ఆల్రెడీ డెవలప్ అయిపోతుంది, ఇది మనం లెక్క చేయట్లేదు, కడుపు అంటుంది. మొన్నటి సీజ్ ఫైర్ ప్రకటించమని చెప్పినా కూడా మన వాళ్ళు దొబ్బలేదు. సో ఇప్పుడు ఏం కడుపు మంటుందా లేదా? అందుకే ఏం చేశాడంట, యాపిల్ కావాలంటే ఇంకెక్కడైనా పెట్టండి కానీ ఇండియాలో కూడా పెట్టద్దు అని చెప్పి CEO, ఆయన పేరు స్టీవ్ జాబ్స్, టీమ్ కుక్ ఎవరో, స్టీవ్ జాబ్స్ వ్యవస్థాపకుడు అనుకుంటా, టీమ్ కుక్ అది ఎవరో అన్నాడు, ఆయన చెప్పాడంట. మరి చెప్పాడని ఆయన ఎక్స్లో పోస్ట్ చేసుకున్నాడు. మరి ఎంతవరకు వాస్తవం తెలియదు.
చెప్పిన. బట్ యాపిల్ టీం ఏం ప్రకటించింది, మేము ఇండియాలో చూసాము, ఇండియాలో ఒకటి పెట్టాలనుకుంటున్నాం, ఇకపై ఇండియాలో ఒకటి పెట్టబోతున్నాం. ఆల్రెడీ చైనాలో ఉంది, ఇండియాలో ఒకటి పెట్టబోతున్నాం. ఈస్టర్న్ కంట్రీస్లో, కింద ఉన్న సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ సంబంధించి మేము ఒకటి పెట్టబోతున్నాము. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నారు అంటే పాకిస్తాన్కి అమెరికాకు ఒప్పందాలు కుదిరాయి, అందుకే ట్రంప్ ఇలా చేస్తున్నాడు భారత్ మీద సపోర్టివ్ ఉండే వ్యక్తి కావాలని ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అలా కూడా అనుకుంటున్నారు. అదే చెప్తున్నాను, వాడు ప్రొడక్ట్ ఎప్పుడైతే డ్యామేజ్ అయ్యింది, వాడు మార్కెట్ తగ్గిపోతుంది అనుకున్నాడో, పైగా ఇప్పుడు మనకి నిజంగా మీరు చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వేసే ఒక్కొక్క స్టెప్పు ఆయన ముందుగా ఆలోచించి చేశాడా, లేదంటే ఇలాగా చేశాడు కాబట్టి అబ్బా ఇలా చెప్పుకుంటున్నామో తెలియదు, కానీ మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు చూసారా. మన దగ్గర మీరు నమ్మరు, చిన్న చిన్న గాజు బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మల నుంచి అన్ని చైనాయేనండి. చైనా నుంచి ఉత్పత్తులు దిగుమతి ఆగిపోతే సగం ఇండియా మార్కెట్ పడిపోద్దేమో, అది గమనించే మేక్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఆయన. ప్రతిదీ మీరు ఒక్కసారి మీరు హైదరాబాద్లో ఎంజే మార్కెట్, బేగం బజార్ ఒకసారి వెళ్తే మీకు అర్థమవుతుంది దాని చైనా ప్రొడక్ట్ యొక్క వాల్యూ. అన్ని రకాలుగా దిగిపోయాడు. అలా దిగిపోవడం వల్ల ఒక్కసారి దాని మీద బతికే వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు, కొనేవాళ్ళు స్తంభించిపోతారు కదా. సో దాన్ని ముందుగా ఆలోచించి దాని ముందు దెబ్బ కొట్టాలంటే మనం మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకురావాలని తీసుకొచ్చాడు ఆయన. మెల్లమెల్లగా దాన్ని చైనాని సైడ్ చేయాలనే ఉద్దేశంతోనే, దట్ ఈజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మనకి ఉంది. అత్యంత యువత కలిగిన భారతదేశం, ప్రపంచంలోనే అత్యధిక జనాభాగాలు ఉన్న దేశం. సో ఇప్పుడు ప్రతి వాడికి మన మీద దృష్టి పెడుతున్నాడు, మన మార్కెట్ని క్యాప్చర్ చేయాలని చూస్తున్నాడు. మన మార్కెట్ని 5% క్యాప్చర్ చేసిన ప్రపంచంలోనే హైయెస్ట్ బిజినెస్ బిలియనీర్గా మారుతాడు ఎవడైనా సరే. 5% అంటే మాట్లాడండి, 150 కోట్ల జనాభాలో ఏది తీసుకోండి చూడండి. మన దగ్గర ఉన్న ఫోన్ కంపెనీలు ఇంకెక్కడ ప్రపంచంలో నాకు తెలిసి ఇంకెక్కడ ఉండవేమో. ఈవెన్ మొబైల్ నెట్వర్క్లు కూడా మన దగ్గర చాలా ఉన్నప్పటికీ మెల్లమెల్లగా పెద్ద తిమింగలు, పెద్ద చేప చిన్న చేపను మింగేసినట్టుగా ఆఖరికి 3, 4 అయిపోయి. ఇప్పుడు ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా ఒకటి అయిపోయింది, జియో, బిఎస్ఎన్ఎల్ 4 ఉన్నాయి. ఎంతకుమంది నుండి 10-15 ఉండేవి. ఎంటీఎస్ అని, వర్జిన్ అని, ఎయిర్సెల్ అని, చాలా యూనినార్ అని, డొకోమో చాలా ఉండేవి కదా. అవన్నీ పోయాయి ఇప్పుడు కంపెనీలు. ఎందుకు? బట్ ఇంత పెద్ద వైడెస్ట్, లాంగెస్ట్ కంట్రీలో ఎవడైనా బిజినెస్ చేస్తాడు. ఎవడికి ఒక 5 కాదు 2% షేర్ వచ్చినా వాడు తోపు. అందుకు మన దగ్గర ఎవడైనా వస్తాడు, చేస్తాడు. దాని తగ్గ మ్యాన్ పవర్ కాస్ట్ కూడా మన దగ్గర తక్కువ. అమెరికా లాంటి దేశాలు అవర్లీ బేస్డ్. ఇప్పుడు మీరు వచ్చి ఒక 1 అవర్ మీద పని చేశానంటే నాకు గంటకి $2 ఇవ్వాలి. నా ఇష్టం, రేపు వస్తాను లేకపోతే. బట్ వచ్చానంటే ఎంత ఇచ్చేయాలి. అక్కడ కూలీ చేసుకునేవాడు, ఎలక్ట్రీషియన్, ప్లంబరు వాళ్ళు కూడా శని ఆదివారం వస్తే పని చేయరట. అలాగ ఉందంటే శని ఆదివారం వస్తే బిందాస్ వాళ్ళు. వీకెండ్ అంటే వీకెండ్ అంతే, అందరికి వీకెండ్. సో అట్లాంటి అమెరికాకి మన దగ్గర ఇంత తక్కువ కాస్ట్కి మ్యాన్ పవర్ దొరికితే, మన దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ పెడితే కంపెనీ వాడికి ఎంత బెనిఫిట్. ఇదే యాపిల్ ఒక ప్రొడక్ట్ తయారవ్వాలంటే వాడు మనకి 70,000కి అమ్ముతున్నాడు ఒక సిరీస్, ఇంకో సిరీస్ 1,50,000కి అమ్ముతున్నాడు. 1,50,000 కాడికి వాడికి ఎంత ఖర్చు అవుతుంది? కనీసం ₹1,00,000 అవుతుందిగా. 50,000 మిగిల్చుకోకపోతే వాడికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయ్యే ఖర్చు, పవరు, మ్యాన్ పవరు, శాలరీస్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ రావాలి కదా అందులో. అందుకే అంత కాస్ట్ పెడుతున్నాడు వాడు. కాబట్టి ఇక్కడ తక్కువ, పైగా మన వాళ్ళు విశ్వాసంగా కూడా పనిచేస్తారు. భారతదేశానికి అదొక మంచి గుర్తింపు ఉంది. ప్రపంచ దేశాలు అందరి దగ్గర కూడా మన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అమెరికా పెద్దన్న చెప్పుకున్న ట్రంప్ లాంటి వాడు చెప్పినా టీమ్ కుక్ లాంటి వాడు వినడు. యాపిల్ పైగా అమెరికా లాంటి దేశాల్లో జ్యూస్ సంతతి చెందిన వాళ్ళు ఎక్కువ బిజినెస్ చేస్తారు. జ్యూస్ సంతతి అంటే మళ్ళీ ఇజ్రాయెల్కి చెందిన వాళ్ళు. ఇజ్రాయెల్ అంటే మళ్ళీ భారతదేశానికి ఎప్పుడూ ఫేవర్. మన భారతదేశం అంటే వాళ్ళకి ఎప్పుడు సాఫ్ట్ కార్నర్ ఉండిపోయింది. అప్పుడు ఎప్పుడు వాళ్ళ పూర్వీకులకి సాయం చేసిన దానికి నిరసనగా, ప్రతీకగా. అలాంటి దీంట్లో భారతదేశం కంపెనీ పెట్టద్దు, నేను చెప్తాను, అయినా మీరు నన్ను మాట వినట్లేదు, మీరు టారిఫ్లు పెంచేస్తా, అక్కడ తయారయ్యేను ఇక్కడ అమ్మితే బాగోదు, ఇక్కడ నేను కొనుక్కోవాలి, ఎక్కడో తయారైంది నా దేశంలో కొనాలంటే మానేస్తే నష్టమే లేదు, నీకే నష్టం. కాబట్టి ఈ ఉట్టి ప్రగల్భాలే. మళ్ళీ 2-3 రోజుల తర్వాత అదే ఎక్స్లో వేరేలా పోస్ట్ పెడతాడు, మీరు చూస్తూ ఉండండి ట్రంప్. థ్యాంక్ యూ సార్.